Hello friends, welcome to Narayana Maths Corner. Friends, through my YouTube channel, I am teaching how to prepare mathematics for competitive examinations and also how to score more marks in arithmetic and reasoning. Friends, if you are first time watch my channel, please like, share and subscribe to my channel and encourage me to do more videos which are related to mathematics. Friends, so we go to the topic. Today I want to teach statistics. దీన్ని తెలుగులోన సాంఖ్యక శాస్త్రం అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ శాస్త్రము అన్నీ కూడా మనకు సంఖ్యలు దానికి సంబంధించినటువంటి డేటా గురించే వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ సాంఖ్యక శాస్త్రం అనేది రైల్వే ఎగ్జామ్స్లో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, అది 10th బేస్ మీద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వాట్ విల్ లెర్న్ టు ఇన్ ది స్టాటిస్టిక్స్, ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటాం? మీన్, దీన్ని తెలుగులో అంకగణిత సగటు అని పిలుస్తాం ఫ్రెండ్స్. మీడియన్, మధ్యగతం. మోడ్, బాహుళకం. స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచలనం. మీన్ డీవియేషన్, మాధ్యమిక విచలనం. ఈ 5 టాపిక్స్ మీకు తెలిసినట్లయితే కంపల్సరిగా మీకు ఇవ్వబోయే ఎగ్జామ్ పేపర్లో స్టాటిస్టిక్స్ సంబంధించి అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో దీని గురించి మనం ఒక్కొక్క దాన్ని వివరిస్తాను ఫ్రెండ్స్. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వీలైతే నోట్స్ రాసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో మొదటిగా మనం తెలుసుకోవాల్సింది డేటా, సమాచారం. సమాచారం అంటే ఏంటి ఫ్రెండ్స్? సమాచారం సంఖ్యాత్మకంగా కానీ సరళాత్మకంగా కానీ రేఖాచిత్రాలతో కానీ వివరించేదాన్ని దత్తాంశం అని పిలుస్తాం. ఇంగ్లీష్లో దాన్ని డేటా అని పిలుస్తాం ఫ్రెండ్స్. డేటా ఫ్రెండ్స్, తెలుగు దాన్ని దత్తాంశం అంటాం. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ద ఇన్ఫర్మేషన్ మే బీ ఎయిదర్ నెంబర్స్ ఆర్ లెటర్స్ ఆర్ ఎనీ రిలేటెడ్ ఫ్యాక్ట్స్. సో దట్ ఈజ్ కాల్డ్ డేటా. సో ఈ డేటాని మనం ఈ స్టాటిస్టిక్స్లో ప్రధానంగా 2 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ది అన్గ్రూప్డ్ డేటా, సెకండ్ది గ్రూప్డ్ డేటా. ఓకే ఫ్రెండ్స్, అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా. సో ఈ అన్గ్రూప్డ్ డేటాని మనం డిస్క్రీట్ డేటా అని కూడా పిలుస్తాం ఫ్రెండ్. డిస్క్రీట్ డేటా అని పిలుస్తాం. అలాగే ఇండివిజువల్ డేటా అని కూడా పిలుస్తాం ఫ్రెండ్. ఇండివిజువల్ డేటా. ఈ గ్రూప్డ్ డేటాని మనం క్లాసిఫైడ్ డేటా ఆర్ కంటిన్యూస్ డేటా అని వివరించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు అవసరం లేదు కానీ మనం బేసిక్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. డేటా దాన్ని 2 విధాలుగా విపులీకరించడం జరిగింది. ఫస్ట్ది అన్గ్రూప్డ్ డేటా, రెండవది గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటాకి ఇంకో పేరు డిస్క్రీట్ డేటా ఆర్ ఇండివిజువల్ డేటా. గ్రూప్డ్ డేటాకి ఇంకో పేరు క్లాసిఫైడ్ డేటా ఆర్ కంటిన్యూస్ డేటా. ఓకే ఫ్రెండ్స్, సో మెయిన్గా మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ గివెన్ బేస్డ్ ఆన్ దిస్ అన్గ్రూప్డ్ డేటా. ఫ్రమ్ ద అన్గ్రూప్డ్ డేటా మెయిన్ ప్రాబ్లమ్స్ గివెన్ మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్. అలాంగ్ విత్ గ్రూప్డ్ డేటా ఆల్సో వీ కెన్ లెర్న్ ఇన్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని వివరణాత్మకంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి మనం బోర్డుని చూసినట్లయితే ఇక్కడ డెఫినేషన్ వివరించడం జరిగింది ఫ్రెండ్స్. మీన్, దాన్ని మనం అర్థమెటిక్ మీన్ అని కూడా పిలుస్తాం ఫ్రెండ్స్. సో వాట్ ఈజ్ ద అర్థమెటిక్ మీన్? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. తెలుగులో దీన్ని మనం రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని పిలవడం జరుగుతుంది. సో రాసుల మొత్తం, రాసులు అంటే ఏంటి? ఇక్కడ మీకు ఇచ్చిన డేటాలో నెంబర్స్ అనమాట. దాన్ని మనం ఫస్ట్ నెంబర్ని x1, సెకండ్ నెంబర్ని x2, థర్డ్ నెంబర్ని x3 అలాగా మనకి ఇచ్చిన నెంబర్లన్నీ యాడ్ చేసి బై
ఎన్ని నెంబర్లు అయితే ఇచ్చాడో దాంతో డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ వచ్చిన వాల్యూస్ని మనం ఏమంటాం, అర్థమెటిక్ మీన్ అని పిలుస్తాం. దాన్ని ఈ మొత్తం దాన్ని సమ్మేషన్ సిగ్మాలో యూజ్ చేస్తాం. సిగ్మా, దిస్ రీడ్ యాజ్ సిగ్మా, దట్ మీన్స్ సమ్ ఆఫ్ ద టర్మ్స్, సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సింప్లీ సిగ్మా xi. I means ith term, I means 1 first term, 2 means second term, 3 means third term, k means kth term. So that's why arithmetic mean is equal to sigma I is equal to 1 to k xi by n. సో రాసుల మొత్తంపై రాసుల సంఖ్యని మనం అర్థమెటిక్ మీన్ అని పిలుస్తాం. ఎప్పుడు కూడా అర్థమెటిక్ మీన్ జనరల్గా మనం ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ డినోట్ బై ఎక్స్ పవర్ బార్, ఎక్స్ బార్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, హౌ టు ఫైండ్ ద అర్థమెటిక్ మీన్. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ఎగ్జాంపుల్. Find the mean of first 10 natural numbers. Okay friends, how to find mean of first 10 natural numbers? So what is general formula for arithmetic mean friends? Sum of observations by, I have written in the shortcut, sum of observations by number of అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు ఏంటి, 1 + 2 + 3 + so on up to 10. దట్ మీన్స్ అప్ టు 10 స్టాప్. ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఇచ్చారు క్వశ్చన్లో, 10. ఇప్పుడు 1 to 10 సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ వాల్యూ ఎంత, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, like that up to 10 you can add it, you can got 55, 55 by 10. So 55 by 10 how to write, 5.5. Okay friends, so find the arithmetic mean or mean of first 10 natural numbers is how much friends, 5.5. ఇటువంటి క్వశ్చన్స్ మీకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తంపై రాసుల సంఖ్య, దాన్ని అంకగణిత సగటు అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వి లెర్న్ మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్, దీన్ని తెలుగులో మనం మాధ్యమిక విచలనం అని పిలుస్తాం. ద యావరేజ్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆఫ్ ద మెజర్డ్ ఫ్రమ్ సెంట్రల్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ ద మీన్ డీవియేషన్. యాక్చువల్ డీవియేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన వాల్యూస్ నెంబర్స్కి మనం కొనుక్కున్న నెంబర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని డీవియేషన్ అంటాం. సో ద యావరేజ్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆఫ్ ద మెజర్డ్ ఫ్రమ్ సెంట్రల్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ మీన్ డీవియేషన్. హియర్ సెంట్రల్ వాల్యూస్ మీన్స్ సెంట్రల్ టెండెన్సీ. ఓకే, సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి, మెయిన్గా డేటా దేనిపై ఆధారపడుతుంది, మీను, మీడియన్, మోడ్. ఆ 3 వాల్యూస్ని మనం సెంట్రల్ వాల్యూస్ అంటాం. ఇక్కడ మీన్ డీవియేషన్ అన్గ్రూప్డ్ డేటా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మీన్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా అబ్సల్యూట్ వాల్యూ యూ కెన్ కీప్ మాడ్యులస్. సో వాట్ ఈస్ ద మాడ్యులస్ మీనింగ్, either positive given or negative given, always consider positive. Sigma modulus of xi minus m by n, where ఇక్కడ ఒక టర్మ్ అంటే రాద్దాం, xi ith టర్మ్ ఆఫ్ x అంటే ఫస్ట్ టర్మా, సెకండ్ టర్మా, థర్డ్ టర్మా, ఫోర్త్ టర్మ్, ith టర్మ్. m మీన్స్ సెంట్రల్ వాల్యూ. Central value means this mean deviation is given 3 types. Mean deviation based on arithmetic mean, mean deviation on median, mean deviation on mode. 3 central values also asking for mean deviation. You please remember students, mean deviation on AM mean deviation is there, and median also mean deviation is there, mode also mean deviation is there. These 3 central values also can find mean deviation. That's why here in this formula mean deviation is equal to sigma
modulus, that means absolute value of xi minus m. M is either mean or median or mode. Xi minus m by n. So here xi, I means what? Ith term of x, m is the central value, n is the number of terms, number of observations. Okay friends, సో ఇటువంటి మీన్ డీవియేషన్ మీద చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్లో మీన్ డీవియేషన్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి అందరూ ఈ ఫామ్లో మీరు రిమెంబర్ చేసుకోండి. సిగ్మా మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m బై n. m అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్ అయితే అర్థమెటిక్ మీన్ యావరేజ్ ఫైండ్ చేస్తాం. అలాగే మీడియన్ అంటే ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే మోడ్ అంటే మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు వచ్చిన వాల్యూ ఒక్కొక్క నెంబర్లోని సబ్ట్రాక్ట్ చేసి వాడు అబ్సల్యూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అవన్నీ యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైనల్గా మనకు వచ్చేదే మీన్ డీవియేషన్. అందరూ డెఫినేషన్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఆఫ్ 1, 2, 4, 1 త్రూ అర్థమెటిక్ మీన్. క్వశ్చన్లోనే ఏ మీన్ కావాలో వాడు అడిగారు అనమాట. అర్థమెటిక్ మీన్ మీద బేస్ చేసుకొని మనకి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? మీన్ డీవియేషన్ సిగ్మా xi మైనస్ m బై n. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్లో మీన్ డీవియేషన్ దేని మీద ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు మన క్వశ్చన్లో? అర్థమెటిక్ మీన్. సో ప్రాబ్లం మనం ఇలా చేంజ్ చేసుకుందాం. xi మైనస్ x బార్ బై n. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ m ప్లేస్లో m అంటే ఏంటి? మనకి సెంట్రల్ వాల్యూస్ ఎదర్ మీను, మీడియన్ ఆర్ మోడ్. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? అర్థమెటిక్ మీన్. ఇంతకుముందే నేను చెప్పాను అర్థమెటిక్ మీన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? x బార్. సో సిగ్మా xi మైనస్ x బార్ మాడ్యులస్ హోల్ బై n. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం x బార్ వాల్యూ ఫైండ్ చేయాలి, అంటే అర్థమెటిక్ మీన్ని ఫైండ్ చేయాలి. ఇచ్చిన వాల్యూస్ ఏంటి ఫ్రెండ్స్? 1, 2, 4, 1. అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇన్ని 4. 1 + 2 3, 3 + 4 7, 7 + 1 8. 8 by 2 హౌ మచ్ ఫ్రెండ్స్? 2. సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేసాం? అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ సెంట్రల్ వాల్యూస్. సో దీన్ని మనం xi మైనస్ x బార్. ఫస్ట్ వాల్యూ ఎంత? x1 అంటే ఎంత? 1 మైనస్ మీన్ ఎంత వచ్చింది మనకి? 2 బ్రాకెట్లో పెడదాం ప్లస్ సెకండ్ వాల్యూ ఎంత మనకి? 2 మైనస్ 2 ప్లస్ థర్డ్ వాల్యూ ఎంత మనకి? 4 మైనస్ 2 ప్లస్ లాస్ట్ వాల్యూ ఎంత మనకి? 1 మైనస్ 2 హోల్ బై ఇవన్నీ 4. 1 మైనస్ 2 అంటే -1. -1 absolute value. Absolute value means in the place of inside of the modulus symbol either positive or negative given, always consider positive. Absolute -1 1 plus 2 minus 2 how much? 0 plus 4 minus 2 how much? 2. Okay friends, next 1 minus 2 minus 1. Absolute value -1 plus 1 only whole by 4. 4 by 4 how much friends? 1. సో ఏ ప్రాబ్లం మీకు మీన్ డీవియేషన్ మీద ఇచ్చినా ఈ విధంగా సింప్లిఫై చేయాలి. ఫస్ట్ మీన్ డీవియేషన్ దేనిపై అడుగుతున్నాడు అంటే ఏ సెంట్రల్ వాల్యూస్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అడిగాడు. అర్థమెటిక్ మీన్ అయితే ఫస్ట్ అర్థమెటిక్ మీన్ ఫైండ్ చేస్తాం. మీడియన్ అయితే ఫస్ట్ మీడియన్ ఫైండ్ చేస్తాం. మోడ్ అయితే మోడ్ ఫైండ్ చేస్తాం. ఆ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ సమ్ ఆఫ్ ద డీవియేషన్స్గా రాస్తాం. ఫైనల్గా మనం సింప్లిఫై చేసి వచ్చే ఆన్సరే మనకి మీన్ డీవియేషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మీన్ డీవియేషన్ అనేది అర్థమెటిక్ మీన్ మీద ఇవ్వచ్చు, మీడియన్ మీదైనా ఇవ్వచ్చు, లేకపోతే మోడ్ మీదైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సో హియర్ వాట్ ఈస్ గివెన్? ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 5 natural numbers through median.
త్రూ మీడియన్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ చేయాలి? మీన్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. దేన్ని యూజ్ చేసి ఫైండ్ చేయాలి? మీడియన్ యూజ్ చేసి ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మీడియన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ద గివెన్ డేటా. ఇఫ్ యూ అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ దెన్ మిడిల్ మోస్ట్ వాల్యూ ఇస్ కాల్డ్ మీడియన్. తర్వాత మీకు మీడియన్ గురించి వివరించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ త్రూ మీడియన్ అడిగాడు. మనకు తెలుసు ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అండి 1 2 3 4 5. ఇందులో మధ్యలో ఉన్న వాల్యూ ఏంటి? 3. ఇదే మనకి మీడియన్. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ చేయాలి? మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? సిగ్మా xi మైనస్ m హోల్ బై n. ఇక్కడ m అంటే ఏంటి? సెంట్రల్ వాల్యూస్ ఎయిదర్ మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్. అకౌంట్ గివెన్ క్వశ్చన్ m value here what? Median. So median already we have. Median is how much from the given data? 3. Now substitute the values. Modulus you can keep friends. xi 1 minus 3 modulus plus, okay friends, 2 minus 3 plus 3 minus 3 plus 4 minus 3 plus 5 minus 3 whole by ఎన్ని టైమ్స్ ఫ్రెండ్స్? 5 times. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం ఫ్రెండ్స్. 1 minus 3 how much? -2. -2 modulus value 2. 2 plus 2 minus 3 -1. -1 modulus plus 1. 3 minus 3 0. 4 minus 3 1. 5 minus 3 2 whole by 5. 2 plus 1 3. 3 plus 1 4. 4 plus 2 6. 6 by 5. దీని వాల్యూ ఎంత ఫ్రెండ్స్? 1.2. సో ఇలాగా ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం మీన్ డీవియేషన్ ఫైండ్ చేయడానికి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m బై n. m మీన్స్ either arithmetic mean or median or mode. Okay friends, mean deviation for group data are understood all of you. Okay, next we are going to discuss about standard deviation. Standard deviation అంటే ఏంటి? It is only calculated on mean only. So standard deviation we can find it only for mean. It is not possible to find median and mode. Must and should be remember, standard deviation always will find on arithmetic mean only. So what is the symbol to represent standard deviation? The symbol sigma, like this symbol. See, look at the board friends, this is also called sigma. So sigma standard deviation is equal to nothing but square root of sigma xi minus x bar whole square by n. In the previous example, that means in mean deviation what we find out? Sigma modulus of xi minus x bar only. But here in the modulus place only what got it? Whole square. Because negative square also always what happened friends? Positive only. All of you look at the board and note it down what is given the formula. So ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. Find the example. Find the standard deviation of 4, 5 and 6. ఇక్కడ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చాడు అనమాట. ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ 4, 5, 6. స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు కాబట్టి మీరు వేరే కన్ఫ్యూజ్ ఏం అవ్వకుండా అది మోడా మీడియనా మీన్ అనుకుంటే ఓన్లీ మీన్ ఫైండ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం. ఎస్డి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ బార్ ఫైండ్ చేయాలి. 4 ప్లస్ 5 ప్లస్ 6 బై ఎన్ని టైమ్స్ ఇవి? 3 టైమ్స్. 4 ప్లస్ 5 అంతా 9. 9 ప్లస్ 6 ఎంత? 15. 15 బై 3 ఎంత ఫ్రెండ్స్? 5. ఇప్పుడు ఫార్ములాలో వేయండి. డినోట్ బై సిగ్మా సిండ్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. x అంటే ఫస్ట్, x1 అంటే ఫస్ట్ టైం. 4 మైనస్ 5 4 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 5
whole square plus last value 6 minus 5 whole square by n times ఇవి 3 times. 4 minus 5 how much friends? Minus 1 whole square plus 1 square only. Next 5 minus 5 0 square, 6 minus 5 1 square whole by 3. 1 square అంటే ఎంత friends? 1. 0 means 0 only. 1 square again 1 plus 1 by 3, 2 by 3. So standard deviation of the given problem are understood. So this is the method to find mean deviation as well as standard deviation. Mean deviation is based on the central values. What are the central values? Mean, median, mode. But standard deviation we calculated only on arithmetic mean. This is the example for how to find standard data for ungrouped data. We are discussing only ungrouped data. You must and should be remember this all example discussing ungrouped data. Okay friends. ఇప్పుడు మనం మీడియన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మీడియన్ మధ్యగతం. ఓకే ఫ్రెండ్స్, మీడియన్. ఓకే, హౌ టు ఫైండ్ ద మీడియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ అంటే అర్థం ఏంటి? డెఫినేషన్లో మీడియన్ మిడిల్ టర్మ్. దీన్ని ఎలా ఫైండ్ చేస్తాం? మనకి ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసినప్పుడు మనకి మధ్యలో వచ్చేదాన్ని మీడియన్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ arrange the raw data either in ascending order or descending order, then we got exactly the middlemost arrangement is called median. For example, 1 2 3 4 5 is given. చూడండి ఇక్కడ 1 2 3 4 5 ఇన్ అసెండింగ్ ఆర్డర్ వినో, మధ్యలో ఉన్న వాల్యూ అంట 3. దీని యొక్క మీడియన్ అంట ఫ్రెండ్స్, మీడియన్ ఈజ్ 3. మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనకి చిన్న ప్రాబ్లం కాబట్టి 5 నెంబర్స్ ఉన్నాయి, మధ్యలో నెంబర్ మీడియన్ ఫైండ్ చేస్తాం. ఒకవేళ బిగ్ నెంబర్ ఇస్తే ఎలా ఫైండ్ చేస్తాం? దానికి మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఇఫ్ ద గివెన్ నెంబర్స్ ఆర్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ద రా డేటా ఈజ్ ఈవెన్, if n is even, number of observations are even, then how to find middle term? Then how to find middle term? For example, given for you 1 2 3 4. How to find the middle term? It is not possible to say either 2 or 3. So there is one formula. If n is an even number, then the middle term is average of n by 2 and n by 2 plus 1th term. Average of n by 2 and n by 2 plus 1th term is called median of the given data. Take this example. Here n value, how many numbers are given? 4. 4 by 2 how much? 2. And the second number and 2 plus 1 third number. Second number anta 2, third number anta 3. అంటే 2 plus 3 by 2, 5 by 2 ఎంత? 2.5. n అనేది ఈవెన్ నెంబర్ ఇస్తే ఎలా ఫైండ్ చేస్తాం మీడియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద n by 2 and n by 2 plus 1 term numbers and find their average. We'll see one more problem. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 10 12 గివెన్ 1 2 3 4 5 6. ఇక్కడ n అనేది ఏంటి? ఈవెన్. n వాల్యూ ఎంత? ఫైండ్ చేయండి. 1 2 3 4 5 6, n వాల్యూ 6. దీని మీడియన్ ఎలా ఫైండ్ చేస్తాం? దానికోసం మనకు ఫార్ములా చెప్పిన n by 2 ఫస్ట్ ఫైండ్ చేయండి. 6 by 2 ఎంత? 3 అంటే థర్డ్ టర్ము. నెక్స్ట్ n by 2 plus 1, ఆల్రెడీ n by 2 మనం ఫైండ్ చేసాం. థర్డ్ టర్మ్ ప్లస్ 1 ఫోర్త్ టర్ము. థర్డ్ టర్మ్ ఎంత ఉంది క్వశ్చన్లో? 6. ఫోర్త్ టర్మ్ ఎంత క్వశ్చన్లో? 8. అప్పుడు రెండింటికి యావరేజ్ n by, దట్ మీన్స్ 1 by 2 ఇంటూ ప్లస్ n by 2 plus 1 అంటే 6 plus 8 by 2
14/2 ఎంత 7 అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, మీడియన్ అర్థమైంది ఫ్రెండ్స్. n ఈజ్ ఈవెన్ నెంబర్ మీన్స్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ n/2 and n/2 plus 1th term in the given arrangement, then find their average, that is our median. If in case n is odd given, then how to find now? For example, given for you 10, 20, 30, 40, 50. Small example I will explaining, easily understood. So what is the median here? 30. According to formula, if n is odd అంటే బేస్ సంఖ్య, ఈవెన్ అంటే సరి సంఖ్య. n is odd, ఇట్స్ ఓన్లీ 1 2 3 4 5. n వాల్యూ ఎంత ఇచ్చాం? 5 ఇచ్చాం. క్వశ్చన్లో ఎంత ఇచ్చాం? n వాల్యూ 5. దీనికి ఏంటి ఫార్ములా? మీడియన్. n + 1/2th term is the median. Okay friends, n means what? 5 plus 1/2, 6/2 means third term. What is third term? First term, second term, third term. 30 is the median in the given question. Very simple concept friends, median. I think all of you understood how to find the median for ungrouped data. Okay friends, next we have mode. బాహుళకం. పేర్లో ఉన్నది బాహు అంటే ఎక్కువ. ఓకే, ఇచ్చిన అరేంజ్మెంట్లో ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అని యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 1 2 3 4 4 5 6 7 6 8 9 6 10 ఇచ్చాను అనుకుందాం. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ సీక్వెన్స్. ఓకే, 1 1 2 3 4 4 5 6 7 6 8 9 6 10 అంటే ఇచ్చిన డేటా ఇది రాడేట్ అనుకుందాం, అన్గ్రూప్డ్ డేటా. సో ఏ వాల్యూ ఎక్కువసార్లు రిపీట్ అయింది ఫస్ట్ ఫైండ్ చేయండి. 1 2 times, 4 2 times, నెక్స్ట్ 6 how many times? 6 3 times. అంతే కదా ఫ్రెండ్స్. సో ఇందులో ఎక్కువసార్లు ఏది రిపీట్ అయింది? 2 times, 2 times, 3 times. 3 times రిపీట్ అయిన నెంబర్ ఏంటి? 6నే మనం ఇక్కడ మోడ్ అని పిలుస్తాం. ద మోస్ట్ అక్కరింగ్ వాల్యూ ఇన్ ద గివెన్ డేటా ఈజ్ కాల్డ్ మోడ్. సో కొన్ని క్వశ్చన్లకి మోడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని మోడ్ నిల్ అనమాట, ఇల్ డిఫైన్డ్. ఓకే, సో మోడ్ లేకపోవచ్చు. ఒకసారి మోడ్ సింగిల్గా ఉంటే దాన్ని ఏమని చెప్తాం? యూనిక్ మోడ్. 2 ఉంటే బై మోడల్, 3 ఉంటే ట్రై మోడల్. ఓకే, ట్రై మోడ్. ఓకే ఫ్రెండ్స్, సో బాహుళకం. ఇప్పుడు మనం మీన్ ఇంపిరికల్ ఫార్ములా తెలుసుకుందాం. ఇంపిరికల్ ఫార్ములా, దట్ మీన్స్ ఇంపిరికల్ రిలేషన్ అంటే బాగుంటుందండి. ఇంపిరికల్ రిలేషన్ బిట్వీన్ అర్థమెటిక్ మీన్, మీడియన్ అండ్ మోడ్. సో దీనికి ఏంటి ఫార్ములా? ఇంపిరికల్ రిలేషన్ ఫ్రెండ్స్. సో మోడ్ ఈక్వల్ టు 3 into median minus 2 into mean. Okay friends, mode equal to 3 into median minus 2 into mean. తెలుగులో దీన్ని బాహుళకం ఈక్వల్ టు 3 into మధ్యగతం మైనస్ 2 times ఆఫ్ అంకగణిత సగటు అని యూజ్ చేస్తాం. మోడ్ ఈక్వల్ టు 3 into మీడియన్ మైనస్ 2 into మీన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్. మోడ్ చూడండి, ఆల్ఫాబెట్ ఆర్డర్ రాయండి. ఎం కామన్. నెక్స్ట్ ఓ బిగ్ లెటర్, ఎంఓ అంటే ఈక్వల్ టు ఎదుల మోడ్. ఈ చూడండి 2 మీ వచ్చాయి, ఎంఈ. నెక్స్ట్ ఇక్కడ డి వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది.
ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో తీసుకుంటే రైట్ సైడ్ ఏంటండి, డి ముందు వస్తుంది, ఏ ముందు వస్తుందా, డి ముందు వస్తుంది కాబట్టి మీడియన్, ఏ వచ్చింది కాబట్టి లాస్ట్. చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద బేస్ చేసి కూడా మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద మోడ్ వెన్ మీడియన్ ఈజ్ 12 అండ్ మీన్ ఈజ్ 16 ఆఫ్ డేటా. ఒక డేటాలో మనకి మీడియన్ ఇచ్చాడు, అలాగే మీన్ కూడా ఇచ్చాడు అనమాట. మీడియన్ ఎంత ఇచ్చాడు 12, మీన్ ఎంత ఇచ్చాడు 16. మోడ్ ఫైండ్ చేయాలి. ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్, కన్ఫ్యూజ్ 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. 3 ఇంటూ మీడియన్ అంతా ఫ్రెండ్స్ 12 మైనస్ 2 ఇంటూ మీన్ హౌ మచ్ ఫ్రెండ్స్ 16. ఓకే ఫ్రెండ్స్, 12 3 హౌ మచ్ ఫ్రెండ్స్ 36 మైనస్ 16 2 32 ఈక్వల్ టు 4. మోడ్ ఎంత వచ్చింది 4. ఓకే ఫ్రెండ్స్, సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కానీ, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్లో కానీ, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఈ మీను, మోడ్, మీడియన్ మీద క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ కాన్సెప్ట్, మీరు ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇంతకుముందు మనం మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా గురించి తెలుసుకున్నాం. ఎలా ఫైండ్ చేస్తాం, అర్థమెటిక్ మీన్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనం మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా ఎలా తెలుసుకుందాం. యాక్చువల్ గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? సో అన్గ్రూప్డ్ డేటా కొంచెం తక్కువ ఇచ్చారు అనుకోండి. ఒక క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ నెంబర్ 1 స్టూడెంట్కి 5 మార్క్స్ వచ్చాయి, రూల్ నెంబర్ 2 స్టూడెంట్కి 3 మార్క్స్ వచ్చాయి, రూల్ నెంబర్ 4 స్టూడెంట్స్కి కొన్ని మార్కులు వచ్చాయి. అలాగా ఒక 10 మెంబర్స్ తీసుకుంటే మనం మీన్ కట్టడం చాలా ఈజీ. ఇన్ కేస్ క్లాస్లో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ మార్క్స్ మీన్ కట్టడం కొంచెం టైం పడుతుంది. అలాగే ఒక స్కూల్లో 1000 మంది పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఫైండ్ చేయడం చాలా కష్టం. సో దీనికోసం ఏం చేస్తామంటే జనరల్గా కొన్ని మార్క్స్కి వచ్చిన పిల్లలందరూ గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 10 మార్క్స్ వచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. 30 మార్క్స్ వచ్చిన పిల్లలు 12 మెంబర్స్ ఉన్నారు. అలాగే 50 వచ్చిన పిల్లలు 50 మార్క్స్ వచ్చిన పిల్లలు 13 మెంబర్స్ ఉన్నారు. 70 మార్క్స్ వచ్చిన పిల్లలు 15 మెంబర్స్ ఉన్నారు. 90 మార్క్స్ వచ్చిన పిల్లలు 8 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ స్కూల్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 50 స్టూడెంట్స్ ఆర్ దేర్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఫ్రెండ్స్? 50. సో ఈ 50లో మనం సపరేట్ చేస్తాం, గ్రూప్ వైజ్ డివైడ్ చేస్తాం. ఎన్ని 10 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 30 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 50 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 70 వచ్చిన ఎంతమంది, 90 వచ్చిన ఎంతమంది. దీన్ని మనం గ్రూప్ డేటా అంటాం. అంటే వీ కెన్ అరేంజ్ ద గివెన్ రా డేటా ఇంటూ క్లాస్ వైజ్ 1 to 10 మార్క్స్, దట్ ఈస్ ఆల్సో గ్రూప్ డేటా. 11 to 20, నెక్స్ట్ 21 to 30, 31 to 40, 41 to 50. The class arrangement also called group data. He directly given also called group data. ఎప్పుడు కూడా మనం స్టూడెంట్స్ని ఎఫ్ఐ అని తీసుకుంటాం. ఎఫ్ఐ మార్క్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఎక్స్ఐ గుర్తుపెట్టుకోండి. దీని ఎక్స్ఐ అని, దీని ఎఫ్ఐ అని కాదు. స్టూడెంట్స్ మారారు కదా, కానీ మార్కులు ఏమవుతాయి? ఎగ్జామ్స్ ప్రతిసారి మార్క్స్ మాత్రం మారుతుంటాయి. మారేదాన్ని వేరియబుల్ ఎక్స్ఐ అంటాం, చేంజ్ అవుతుంటుంది. మారింది ఎఫ్ఐ. సో ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనం ఎలా సాల్వ్ చేస్తాం? మీన్ ఆఫ్ గ్రూప్ డేటా ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్. ఐ మీన్స్ టర్మ్ నెంబర్. 1 అయితే I1 అయితే ఫస్ట్ టర్మ్, I2 అయితే సెకండ్ టర్మ్, అంటే ఇక్కడ నెంబర్ సెకండ్ అబ్జర్వేషన్, I3 అయితే థర్డ్ అబ్జర్వేషన్, అలాగనమాట. సో ఇచ్చిన డేటాను రాద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ మార్క్స్, నేను మార్క్స్ అని పెట్టాను. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ రాద్దాం. స్టూడెంట్స్ చూడండి, 2 స్టూడెంట్స్ గాట్ 10 మార్క్స్. ఎఫ్ఐ దీన్ని ఎఫ్ఐ అందాం, దీన్ని ఎక్స్ఐ అందాం. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంత 2 into 10 20. నెక్స్ట్ 12 స్టూడెంట్స్ గాట్ హౌ మెనీ మార్క్స్? 30. 12 స్టూడెంట్ 30. 12 into 30 హౌ మచ్ ఫ్రెండ్స్? 360. నెక్స్ట్ 13
students got how many marks? 50 marks. 13 into 50 multiplying 650. Next, 70 marks scored how many students? 15 students. 15 students into 70, 1050. Next, how many students secured 90 marks? 8 students. 8 into 90, 720. You can add total. Fi xi is equal to 2800. Here total 50. According to formula, arithmetic mean how to find x bar equal to sigma Fi xi by n. So xi, see here, Fi into xi is how much? 2800 divided by 50. Simplify, 0 0 cancel. 5 how much? 28 nearer value. 5 5 is 25, 5 6 30, 56. What is the average mark of the given data? So how much? 56. అంటే 50 స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టేటప్పుడు వాళ్ళకి యావరేజ్గా వచ్చిన మార్క్స్ ఎన్ని? 56 మార్క్స్. ఇటువంటి విధంగా సాల్వ్ చేసే దాన్ని ఏమంటాం? మీన్ ఆఫ్ గ్రూప్ డేటా. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సిగ్మా Fi into xi by capital N, or N means what here? Here number of students. Some problem given number of days, number of wages. So number of days we can consider as Fi. Wages, according to their work, wages will be changed as xi. Now Fi xi value multiply, add all together the Fi into xi by number of workers in case wages workers problem divided average wages, you got it. So this type of problems also asked in the previous examinations. సో మనం ఇంతకుముందు మీడియన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా గురించి తెలుసుకున్నాం. మీడియన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా ఎలా ఫైండ్ చేస్తాం? ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసి మిడిల్ మోస్ట్ వాల్యూని మీడియం అని పిలుస్తాం. ఇచ్చిన డేటాలో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అయితే ఫార్ములా ఏంటి? ద యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n ప్లస్, దట్ మీన్స్ n/2 ప్లస్ 1th term. Average is called the median. If n is odd number, n plus 1/2th term is the median. ఇప్పుడు ఇచ్చిన డేటా గ్రూప్ డేటా ఇచ్చాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. వెయిట్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. 45 కేజెస్ ఉన్న స్టూడెంట్స్ 6 మెంబర్స్ ఉన్నాం అనుకుందాం క్లాస్లో. 46 కేజెస్ వెయిట్ ఉన్న స్టూడెంట్స్ 2 ఉన్నారు. 47 కేజెస్ ఉన్న స్టూడెంట్స్ 3 మెంబర్స్. 48 కేజెస్ స్టూడెంట్స్ 4 మెంబర్స్. 49 కేజెస్ ఉన్న స్టూడెంట్స్ 7 మెంబర్స్. 50 కేజెస్ ఉన్న స్టూడెంట్స్ 4 మెంబర్స్. 51 కేజెస్ ఉన్న స్టూడెంట్స్ 7 మెంబర్స్. 52 ఉన్న స్టూడెంట్స్ 4 మెంబర్స్. 53 కేజెస్ ఉన్న స్టూడెంట్స్ 3 మెంబర్స్. ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇచ్చిన క్వశ్చన్లో? 40 స్టూడెంట్స్ ఆర్ దేర్. దేర్ వెయిట్ ఈస్ గివెన్. దీనికి మనం మీడియన్ ఫైండ్ చేయాలి. దీనికోసం మీడియన్ ఎలా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసి కుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై 2 ఫైండ్ చేస్తాం. ఆ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై 2 ఫైండ్ చేసి దాని అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకొని దానికి ఎదురుగున్న వెయిట్ వాల్యూని తీసుకుంటే దాన్నే మనం మీడియన్ అని పిలుస్తాం. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 రాస్తాం. 6 + 2 ఎంత? 8. 8 + 3 ఎంత? 11. 11 + 4 ఎంత? 15. 15 + 7 ఎంత? 22. 22 + 4 ఎంత? 26. 26 + 7 ఎంత? 33. 33 + 4 ఎంత? 37. 37 + 3 ఎంత? 40. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే అర్థం ఏంటి? నలభై 46 కేజీల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, 46 కేజీలతో పాటు దానికంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది? 8 మెంబర్స్. 47 కేజెస్ కన్నా 47 కేజెస్తో పాటు దానికన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఎంతమంది? 11 మెంబర్స్. 40 కేజెస్తో పాటు దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది? 15 మెంబర్స్. 49 కేజెస్తో పాటు దానికన్నా తక్కువ ఉన్నవాళ్ళు 20 మెంబర్స్. ఇటువంటి దాన్ని ఏమంటాం? కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం. ఇక్కడ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ
చూడండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ వాల్యూ మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ 40. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై 2 చేయండి. 40 by 2 ఎంత 20. మీకు ఇచ్చిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 20 అప్రాక్సిమేట్ 20 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూ ఎంత ఉంది 22. ఎప్పుడైనా మన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై 2 ఫైండ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ కన్నా ఎక్కువ ఉన్న వాల్యూ సిఎఫ్లో తీసుకుంటాం. 22 ఉంది అనమాట. సో 22కి ఎదురుకున్న వాల్యూ ఎంత 49. రిలేటెడ్ వాల్యూ 49 kgs. సో మీడియన్ ఆఫ్ దిస్ గ్రూప్ డేటా హౌ మచ్ ఫ్రెండ్స్ 49 kgs. సో ఇది అర్థమైందా? ఫస్ట్ ఇచ్చిన వాల్యూ రాసుకుంటాం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాసుకుంటాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అరేంజ్ చేసుకుంటాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తాం, మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ కంటే ఎక్కువ ఉన్న వాల్యూ సిఎఫ్లో తీసుకొని దానికి ఆపోజిట్గా ఉండే వాల్యూ ఏదైతే ఉందో వెయిట్లో ఈ ఫస్ట్ కాలంలో ఆ వాల్యూ తీసుకుంటే అదే మనకి మీడియన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మోడ్ ఫర్ గ్రూప్ డేటా వెరీ సింపుల్. మన ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తే చాలా ఈజీ అనమాట. మనకి ఇచ్చిన డేటాలో ఎక్కువ వాల్యూ ఏదైతే వస్తుందో అదే మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం స్టూడెంట్స్ మార్క్స్. స్టూడెంట్స్ మార్క్స్ 10 students got 20 marks, 20 students got 15 marks, 30 students got 25 marks, 40 students got 20 marks, 50 students got 60 marks. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 10 స్టూడెంట్స్కి 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 10 members. 15 మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 20. 25 మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 30. 20 వచ్చిన మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 40. 60 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 50. సో ఇచ్చిన మార్క్స్లో హైయెస్ట్ మార్క్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ 60. 60 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 50 members. అదే మనకి ఇచ్చిన డేటా యొక్క మోడ్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు క్లాస్ మీ అందరికీ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ టుడే క్లాస్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్. ఇన్ దిస్ స్టాటిస్టిక్స్ we learn what is data. Data means collection of information. Next, data divides into two types, ungrouped data and grouped data. Ungrouped data means what friends? Directly given raw data. Okay, ungrouped data another name what? Individual data, discrete data. Grouped data arranged in the class wise is called grouped data or continuous data or classified data. So next we learn what is central tendency. The mainly we can analysis and find out the result based on the mean, median, mode. The three values are called central tendency. Next, how to find mean, median, mode for ungrouped data we learn, and also we learn how to find mean, mode, median for grouped data. Next we learn what are the class intervals, that means classes, arrangement of data, particular values we can consider, condense the values. Okay friends, and tabular problems also there in the statistics, but this type of questions not given any competitive examinations. To solve such a problem it will be time taking and scientific calculators are needed. So in competitive examinations scientific calculators are not allowed. Okay friends, along with this data I forget one thing, that is range. What is the range? If given data, for example 3, 5, 6, 7, 8, 9, 10, 20 is given. So in the ungrouped data the given observation you can write in the ascending order, then the highest value minus least value is called range. Highest value what here 20, 20 minus 3 equals 17. This is called range. And one thing you remember, what is frequency? Frequency means the number of observations is called frequency. For here we take 20, 15, 25, 20, 60 is the frequency.
A particular number how many times occurs is called frequency. Are understood today class friends? If you like this video, please click on the like button and share to your friends, and please subscribe my channel to support me. I will upload more videos which are related to all competitive examinations for arithmetic and reasoning. I will meet you in next video. Until keep smile. Bye bye friends.